వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్లో పూర్తిస్థాయి కాల్పుల విరమణకు నిరాకరించి కేవలం శక్తి మరియు మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయాలని అంగీకరించారు. అయితే రష్యా తక్కువ సమయంలోనే ఉక్రెయిన్ శక్తి గ్రిడ్పై దాడి చేసి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్ దళాలు సిరియాలో చేసిన దాడుల్లో 6 మరణించగా స్థానికులు ఘర్షణకు దిగారు. సిరియాలో కొత్త అధికారులు మరియు ఐక్యరాజ్య సమితి అధికారులు 1974 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బఫర్ జోన్లో ఇజ్రాయెల్ చొచ్చుకుపోతుందని ఆరోపిస్తూ అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బుధవారం మార్చి 26, 2025న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో తనిఖీలు నిర్వహించింది. ఈ చర్యలు మహాదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన 6,000 కోట్ల స్కామ్పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం పార్లమెంట్లో బాలయోగి ఆడిటోరియంలో చావా సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ మంత్రులు కూడా పాల్గొనున్నారు. ఉత్తరప్రదేశ్లోని తాజ్ ట్రపేజియం జోన్లో అక్రమంగా చెట్లు నరికివేతపై సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. నరికిన ప్రతి చెట్టుకు 1 లక్ష జరిమానా విధించింది. ఒక వ్యాపారవేత్త 450 చెట్లు నరికివేశారని ఆరోపణలతో అతనిపై మొత్తం 4.5 కోట్ల జరిమానా విధించారు. భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి 2025కి అసిస్టెంట్ లోకో పైలట్ 9,970 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరూర్ నగర్లో అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి వెంకటసాయి కృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదుతో పాటు అప్సర కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్లో ఎస్బీఐ ఏటీఎం నుంచి 29 లక్షలు దోచుకున్న దొంగలకు రాచకొండ పోలీసులు సాంకేతిక అధికారులతో గుర్తించి అరెస్ట్ చేశారు. ప్యూర్ పవర్ అనేది నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూపొందించిన సరికొత్త సాంకేతిక పరిష్కారం. ఇది అధునాతన బ్యాటరీ నిల్వ వ్యవస్థను ఉపయోగించి విద్యుత్ అంతరాయాలు లేకుండా నిరంతర శక్తిని అందిస్తుంది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుజరాత్కు చెందిన బాలాజీ ట్రేడర్స్పై దర్యాప్తు నిర్వహించి విదేశాలకు ఎగుమతి పేరుతో బోగస్ బిల్లును చూపిస్తూ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు గుర్తించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.